అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ముస్లిమ్స్ రంజాన్ రోజు చేసే షీర్ కుర్మా రెసిపీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ పిస్తా పప్పు, 1/2 టీ స్పూన్ మిలన్ సీడ్స్ అదే పుచ్చగింజలు, 4 ఎండు ఖర్జూరం, వీటన్నిటిని బాగా కడిగి వాష్ చేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ ముందు రోజు నానబెట్టలేనట్లయితే కనీసం 2 గంటల సేపు వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఇవన్నీ బాగా ఉబ్బి ఉంటాయి. బాదాంకి పిస్తాకి పైన ఉన్న తొక్కని తీసేసి వీటన్నిటిని చాలా సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. షీర్ కుర్మాకి మెయిన్ రుచి దాంట్లో వాడే డ్రై ఫ్రూట్స్ వల్లే వస్తుంది, కాబట్టి ఇవి కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఈ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి వీటిని లో ఫ్లేమ్లో ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో యూజ్ చేసే సేమియా, దానిని సేవియన్ అంటారు. ఇది మామూలు సేమియాతో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. దీనిని చేతితో వీలైనంతగా నలుపుకొని దీనిని కూడా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సేవియన్ ఎర్రగా వచ్చిన తర్వాత దీనిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి ఎంత చిక్కగా ఉన్న పాలు వాడితే రుచి అంత బాగుంటుంది. ఈ పాలను ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత పాలను గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్లో చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్, షీర్ కుర్మాకి తప్పనిసరిగా వాడవలసింది మిల్క్ మేడ్. పంచదార కన్నా మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ వల్ల షీర్ కుర్మాకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇది లేనట్లయితే ఇదే ప్లేస్లో ఇంకొక 2-3 టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ మిల్క్ మేడ్ వేస్తే వచ్చే టేస్ట్ షుగర్తో రాదు, కాబట్టి దీనిని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లో 4 యాలకులను కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన పాలలో మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. నార్మల్ సేమియాలో మనం ముందుగా సేమియా వేసి తర్వాత పంచదార అన్నీ వేసి బాగా మరిగించుకుంటాం. కానీ ఈ షీర్ కుర్మా ప్రత్యేకత ఏంటంటే ముందుగా పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మరిగించిన తర్వాత లాస్ట్లో ఈ సేవియన్ వేసి కేవలం 2 నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదు. సేవియన్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీనిని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ. ఈ షీర్ కుర్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.